ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంత కష్టపడి ప్లాన్ చేసి వదిన్ని పిచ్చిదాన్ని చేద్దామనుకుంటే ఆ జగదాత్రి కేదార్లు మావితో కలిసి మనందరి నోర్లు మూయించారు. ఆ అమ్మి జగదాత్రి ఉండగా కౌశికిని పిచ్చిదాన్ని చేయడం కష్టం అవుతుందని చెప్పుండ్లా నేను. అయితే మనం పడిన కష్టమంతా వేస్టా పెద్దమ్మా? అక్కని సైడ్ చేసి మనం సంతోషంగా బతకాలన్న కళ కలగానే మిగిలిపోతుందా? కలగానే మిగిలిపోవడానికి కాదు కదా కాజీ, మనం కష్టపడి అక్కని పిచ్చిదాన్ని చేసే ప్లాన్ వేసింది. మనం కన్న కల మన కళ్ళ ముందుకొచ్చే రోజు చాలా దగ్గరలోనే ఉంది. వాళ్ళకి కావాల్సింది వదిన్ని అందరి ముందు పిచ్చిదాన్ని చేసి ఆస్తి కొట్టేయడం, మనల్ని బయటికి గెంటేయడం. దానికోసం వాళ్ళెంత దూరమైనా వెళ్తారు. డబ్బులకి కుటుంబాన్ని కూల్చే శక్తి ఉందా దాత్రి? కలిసి బ్రతకడానికి ప్రేమ సరిపోదా? మన అనుకున్న వాళ్ళని కూడా ఇంతగా మోసం చేయాలా? మనిషికి శత్రువు అత్యాస, దుర్బుద్ధి కేదార్. అయినా వాళ్ళు అర్థం లేని ఆలోచనతో వదిన మనసుని చాలా గాయపరుస్తున్నారు. ఇదంతా నిషిక వాళ్ళు ఆడుతున్న నాటకమని వదినకు తెలిస్తే ఆవిడ తట్టుకోగలదా? తట్టుకుని నిలబడగలదా? నిలబడకపోతే కూలిపోని, పాతాళానికి పడిపోని. అయినా మనకెందుకు? ఈ ఇంటి గురించి గాని మన గురించి గాని ఆ అమ్మేవి ఆలోచించట్లేదు కదా. ఏం సాధు, మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు జేడీకేడీలా దర్శనం ఇప్పించావా? గ్రేట్ వర్క్ గాయస్. అండర్ గ్రౌండ్ కంట్రోల్లో ఉన్న సిటీ మళ్ళీ మన చేతుల్లోకి రావడానికి దాని వెనక మీ టీం కష్టం చాలా ఎక్కువగా ఉంది. కూర్చోండి. సో సౌండ్స్ లోపల నుంచి వస్తున్నాయి, కానీ సెక్యూరిటీని దాటుకుని ఎలా వచ్చారు? ఎవరికి ఏం కాదు సార్. ఒరే చచ్చినోడా, పక్కకి జరగరా? కొట్టు, కొట్రా వాడిని, బాగా కొట్టు. టీవీ సౌండా? అమ్మా కొట్రా, బాగా కొట్టు, బాగా కొట్టు. మా అమ్మ సౌండ్ ఇంజనీరు. ఒక్క నిమిషం. ఒరే చచ్చినోడా, పక్క జరగరా, జరుగు. ఒరే ఒరే ఒరే, టీవీ ఎందుకు కట్టేసావురా సుబ్బిగా? మాకు మీటింగ్ ఉందమ్మా, నువ్వు తర్వాత చూద్దువులే. రే, నువ్వు నోట్లోనే కొనుక్కుంటే నా చెవులకి ఎట్లా చేరుతుందిరా? ఇంత సౌండ్ పెట్టుకుంటే ఎలాగా? నాకు వేరే మీటింగ్ ఉంది, తర్వాత చూసుకుందువులే. ఒరే ఒరే ఒరే, ఆగు. అబ్బాయి భలే ఉన్నాడే. అమ్మాయి కూడా భలే ఉంది. కలిపి చూస్తే కళగా ఉన్నారు. కిడి, మామగారేంటి నిన్ను చూసి నవ్వుతున్నారు, నన్ను మాత్రం కోపంగా చూస్తున్నారు? నా ఒక్కడికి ఇలా అనిపిస్తుందా అనుకున్నాను. నీకు కూడా అలాగే అనిపిస్తుందా? నమస్తే బామ్మగారు. నమస్తే. నీ పేరేంటమ్మాయి? జేడి. జాడేనా? అదేం పేరు? జాడీ కాదు బామ్మగారు, జేడి. జేడి పొడా? పెట్టుకోవడానికి జాడి, పొడి ఈ పేర్లు తప్ప వేరే పేరు దొరకలేదా అమ్మాయి? జాడి, పొడి ఇవి కాదు బామ్మగారు, జగదాత్రి. జగదాత్రి. ఓహో, జగదాత్రినా? అవును బామ్మగారు. ఐపీఎస్ పాస్ అయినప్పుడు కూడా ఇంత హ్యాపీగా లేదు. అవునబ్బాయి. నీ పేరేంటబ్బాయి? కేదార్ బామ్మ. కేదార్ అంటే ఈశ్వరుడి పేరు. చక్కగా ఉంది. ముచ్చట్లు పెట్టింది చాలు, మాకు పనుంది.
నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా, కాఫీ. సరే బాబు, నీకు పెళ్ళయిందా? లేదు బామ్మ. త్వరలోనే చక్కటి చుక్కలాంటి అమ్మాయితో నీకు పెళ్ళైపోతుంది మనవడా. ఓకేనా మనవడా? సర్లే, మనం హాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఈ బామ్మేంటి నాతో అంత సీరియస్ గా మాట్లాడి నీతో వరుసలు కలుపుతుంది? వయసు అయిపోయింది కదా. మరి అదే వరుస నాతో కలపలేదే. నాకేదో తేడా కొడుతుంది కేదార్. మనం పోలీసులమే అని అలా ప్రతిదీ అనుమానించుకుంటూ పోకూడదు కదా. ఆవిడ ఏదో అభిమానంతో, ఆత్మీయతతో ఉంది. లైట్ తీసుకో. మా అమ్మ మనవడు అన్నందుకు నువ్వు షాక్ అయ్యావా? అలాంటిదేం లేదులేండి సార్. కొంచెం అయ్యాం సార్. అసలు పెళ్ళయిందా అని ఎందుకు అడిగారో, ఆ తర్వాత ఆ స్మైల్ ఎందుకు ఇచ్చారో అసలు అర్థం కాలేదు. మా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఉంది కదా, ఏడు జోడు బాగుంటుందనిపిస్తే వెంటనే వరుసలు కలిపేస్తుంది మా అమ్మ. ఆవిడేదో అభిమానం వల్ల, ఆత్మీయతతోనో అంది. నువ్వు లైట్ తీసుకో. ఓ, మీకు అమ్మాయిందా సార్? ఉంది. ఐపీఎస్ క్లియర్ చేసింది. ఫీల్డ్ ట్రైనింగ్ కోసం మీ టీంలోనే జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సూపర్ సార్. దాని గురించి కూడా మాట్లాడదాం అనుకున్నా సార్. ఏమైంది? మీకమ్మాయి ఉందా అని అంత క్యూరియస్ గా అడిగావేంటి? నేనేదో క్యాజువల్ గా అడిగా. క్యాజువల్ గా కాదు, క్యూరియస్ గా క్లారిటీ తెచ్చుకోవడానికి అడిగినట్టుంది. బయటికి వెళ్ళాక నాకు క్లారిటీ ఇవ్వలేదనుకో, మన టీంతో 2020 ఆడిస్తా. అమ్మో, నా ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుందనుకుంటే చాలా భయంకరంగా ఉండేలా ఉంది. ఏం లేదా? ఒసే మొద్దు, ఇంకా పడుకునే ఉన్నావేంటే? నిద్రలేవే నిద్రమోహం దానా. ఇలా పొద్దెక్కదాకా పడుకుంటే పోలీసు ఎలా అవుతావే? పోలీసులు పడుకోకూడదని రూల్ ఉందా? ఎలా? కింద మీ నాన్నని ఒక అబ్బాయి కలవడానికి వచ్చాడు. పోలీస్ అంట. చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నాడో తెలుసా? పైగా పెళ్లి కూడా కాలేదంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.